ఆ కుమారుణ్ణి చంపేసి బలి ఇవ్వమని కోరితే అది నీవు చేయగలవా? అల్లారి ముద్దుగా పెంచుకున్న కుమారునికి చిన్న గాయమైతేనే ఏ తల్లిదండ్రి హృదయమైనా తట్టుకోగలదా? అలాంటిది ముద్దుగా పెంచుకున్న కుమారుణ్ణి వధించడానికి నీకు సాధ్యమవుతుందా? అయితే ఇంత అసాధ్యమైన పనిని అబ్రహాము ఎలా చేయగలిగాడు? ఆలోచిద్దామా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు కదా, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని నాకు మాట ఇచ్చాడు. ఆయన ఆ మాట తప్పడు అని ఆలోచన ఉంది. ఒకవేళ నేను నా కుమారుణ్ణి బలి చేసినప్పటికీ యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి చనిపోయిన నా బిడ్డను కూడా దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అని గట్టి విశ్వాసంతో తన హృదయాన్ని దృఢపరుచుకొని ఉదయం ప్రయాణానికి సిద్ధపడ్డాడు. మరలా ఆయన దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద మనసు పెట్టాడు. తన కుమారుడిని ఎలాగైనా బ్రతికిస్తాడని, వాగ్దానము నెరవేరుస్తాడని, ఇంటికి తిరిగి వస్తామనే నమ్మకంతోనే తన పనివారితో కూడా చెప్పాడు. చివరి వరకు కూడా ఇస్సాకు కంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించి, దేవునినే ఎక్కువ గౌరవించి, ఆయన మీదనే విశ్వాసం ఉంచి, పరీక్షలో గెలిచి విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు. మన జీవితంలో కూడా అగ్ని వంటి పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు నీకిచ్చిన మాట మీద లక్ష్యం ఉంచితే విశ్వాసంలో స్థిరుడవై దేవునికి లోబడగలుగుతావు. అబ్రహాము వలె దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతావు.